జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మళ్ళీ మీకు ఇంకో గుడ్ న్యూస్ తీసుకొచ్చిన. ఈ ఢిల్లీ ఎన్నికల రణక్షేత్రంలోకి ఒక మహాశక్తి అయితే అడుగుపెట్టనున్నది. ఇంతకో ఆ మహాశక్తి ఎవరు ఏందనేది ఇప్పుడు ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బహుశా వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో అయితే జరగనున్నాయి. అంటే ఇప్పుడు ఇంకా 2 నెలల తర్వాత, అంటే ఇంకా ఢిల్లీ ఎన్నికలకు 2 నెలల సమయం మాత్రమే ఉండాలి. ఈ ఢిల్లీ అసెంబ్లీలో మొత్తంగా 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక ఈ ఎన్నికల సందర్భంగా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. అప్పుడే కొన్ని నియోజకవర్గాలకు క్యాండిడేట్లను కూడా ప్రకటన చేస్తున్నారు. కానీ ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ వెనకబడిపోయింది. అంటే వాళ్ళేమో మంచి స్పీడ్ మీద ఉన్నారు, వీళ్ళేమో ఇంకా వెనకనగానే ఉన్నారు. ఇప్పటి వరకు ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపైన భారతీయ జనతా పార్టీ పెద్దగా దృష్టి పెట్టినట్టు కనపడ్డంలే. ఇంతవరకు బీజేపీ తమ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా మామూలుగా ఆ టైంకు మామూలుగా అధ్యక్షుని అయితే మార్పు చేస్తూ ఉంటారు. కానీ ఎందుకు ఈసారి అయితే కొంచెం లేట్ అవుతుంది. అంటే ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డా గారు కేంద్ర మంత్రిగా బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. దీంతో ఆయనకు పార్టీ బాధ్యతలు చూసే సమయం దొరకడంలే. దీంతో ఒక మహాశక్తి అయితే రంగంలోకి దిగింది. ఆ మహాశక్తి మరేదో కాదు, సాక్షాత్తు ఆర్ఎస్ఎస్, అంటే మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇక ఢిల్లీలో ఈ ఎన్నికల విషయంలో బీజేపీ అయితే తాబేలులో అడుగులేస్తూ ఉండడంతో ఇప్పుడు నేరుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘే రంగంలోకి దిగిపోయింది. భారతీయ జనతా పార్టీ గ్యారెంటీగా ఓడిపోతుంది అనుకున్నటువంటి హర్యానా మరియు మహారాష్ట్ర రాష్ట్రాలలో మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రవేశించడంతోనే బీజేపీ తిరుగులేని ఎదురు లేనటువంటి విజయాలు అయితే సొంతం చేసుకున్న విషయం మనకందరికి కూడా తెలిసిందే. ఇక అదే సంకల్పంతో ఇప్పుడు మన ఆర్ఎస్ఎస్ ఈ ఢిల్లీకు సంబంధించినటువంటి ఎన్నికల రణక్షేత్రంలోకి అడుగు పెడుతుంది. ఈ క్రమంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దాదాపు ఎంతమంది తెలిసినా 1,00,000 మంది స్వయం సేవకులను ప్రచారంలోకి దింపుతుంది. ఎంతమందిని? 1,00,000 మందిని. అది కూడా వచ్చే నెల నుంచే కావడం విశేషం. ఇక ఈ 1,00,000 మంది స్వయం సేవకులు ఢిల్లీలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం అయితే నిర్వహించున్నారు. ఢిల్లీ ప్రజలందరికీ కూడా 2 కోట్ల కరపత్రాలు అయితే పంచనున్నారు. అంతేకాకుండా ఢిల్లీ వ్యాప్తంగా 1,00,000 సెమినార్లు అయితే నిర్వహించనున్నారు. అంటే మన భాషలో చెప్పాలంటే ఈ కార్నర్ మీటింగ్లు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఈ ఏరియా ఉండదు, ఏడో ఒక మీటింగ్ పెడతారు, పక్క గల్లీలో ఒక మీటింగ్ పెడతారు, ఇట్లా అన్ని కార్నర్ మీటింగ్లు అయితే పెట్టున్నారనమాట. ఈ విధంగా ఢిల్లీ వ్యాప్తంగా ఏకంగా 1,00,000 కార్నర్ మీటింగ్లు అయితే నిర్వహించున్నారు. అంతేకాకుండా ఢిల్లీలోని 13,000 బూతులలో పూర్తిగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అయితే చేయనున్నారు. ఇదంతా కూడా వచ్చే జనవరి నెల నుంచి ఫిబ్రవరిలో ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు మన స్వయం సేవకులు తమ ప్రచారాన్ని అయితే నిర్వహించడంలో ఇక్కడ విశేషం. దీంతో బీజేపీ బలం ఢిల్లీలో 1000 రెట్లు పెరిగినట్టయింది. ఒక పక్క ముస్లింల ఓట్ల కోసం, ఈ క్రిస్టియన్ల ఓట్ల కోసం ఈ ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, ఈ ఎంఐఎం పార్టీలు కొట్టుకొని చేస్తూ ఉంటే బీజేపీ ఆర్ఎస్ఎస్లు మాత్రం చాప కింద నీరులాగా తమ కార్యక్రమాలను, తమ కార్యకలాపాలను విస్తరించుకుంటా పోవడం శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇక బీజేపీ పెద్దలు మన స్వయం సేవకులను ఏ విధంగా ఉపయోగించుకుంటారో చూడాలా. మొత్తానికైతే అదిరిపోయే న్యూస్. ఎక్కడైతే ఆర్ఎస్ఎస్ అడుగుపెట్టిందో ఎక్కడ కూడా ఓడిపోలా. ఏంది ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి పూర్తిగా క్రిస్టియానిటీ ఉంటుంది. అలాంటి రాష్ట్రాల్లోనే భారతీయ జనతా పార్టీ గెలిచింది ఆర్ఎస్ఎస్ సపోర్ట్తో. ఢిల్లీని గెలిచే పెద్ద లెక్క అదే. ఒకసారి ఆలోచించండి. నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీకు అనిపిస్తే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.